హాయ్ పేరెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు అయితే వేసుకోండి. మా పిల్లలు అభివృద్ధి చెందాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోండి. మేము మా పిల్లలతో మంచి టైం స్పెండ్ చేస్తున్నామా లేదా? క్వాలిటీ టైం మా పిల్లలకి మేము ఇస్తున్నామా లేదా? అదేవిధంగా పిల్లలు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళతో మనము ఖండించే విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాము? కఠినంగా ప్రవర్తిస్తున్నామా? తప్పుని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెబుతున్నామా లేదా? అది కూడా ప్రశ్న వేసుకోండి. అదేవిధంగా మన పిల్లల్లోని తప్పుల్ని వేరే ఒక పిల్లలతో పోల్చి మన పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నామా? ఇది చాలా ప్రమాదకరమైన విషయం అండి. ఎప్పుడైతే ఒక పిల్లవాడిని ఇంకొక పిల్లవాడితో పోల్చడం జరిగితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే తను తక్కువ చేసేసుకునే మనస్తత్వం ఆ పిల్లల్లో అభివృద్ధి చెందుతుంది. అంటే నేను వాళ్ళకంటే తక్కువ, నేను వాళ్ళకంటే ప్రతి విషయంలోనూ తక్కువే అన్న ఆలోచన ఆ పిల్లల మనస్తత్వంలో అయితే వచ్చేస్తుందండి. అది చాలా క్యాజువల్గా మనం అనేస్తాం, ఒరే వాడు చూడరా నీకంటే ఎంత బెటర్గా ఉన్నాడో, నీకంటే మంచి పర్సంటేజ్ వస్తుంది, నీకంటే చక్కగా చదువుతున్నాడు అని చాలా క్యాజువల్గా అనేస్తామండి. కానీ ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లల మనస్తత్వంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి. అదేవిధంగా పిల్లలు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. కానీ మనము కఠినంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళకి ఎందుకు ఆ సమస్య అనేది అర్థం అవ్వకపోగా దాని నుంచి ఎలా బయటపడాలి అనే విషయం కూడా వాళ్లకు అర్థమవుతుంది. సో ఇలాంటి చాలా మంచి విషయాలు తెలుసుకోవాలని ఉంటే వన్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. నేను మీ స్వర్ణ టీచర్, అకాడమిక్ గ్రోత్ కోచ్ అండ్ పేరెంటింగ్ కోచ్. థ్యాంక్ యూ.